నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. జిల్లాను పర్యాటక రంగం అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీచ్ల వద్ద చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నాయుడుపేట ప్రాంతంలోని స్వర్ణముఖ కాజువే వద్ద రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్పై వెళుతున్న వేణుగోపాల్, రహదారి వద్ద నిల్చుని ఉన్న అభిలాషులకు తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. వైభవంగా స్తంభ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు. నెల్లూరు దర్గా మెట్టలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన స్తంభ ప్రతిష్ఠలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఆర్గనైజేషన్ సిసియు ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించారు. వ్యాధి నివారణ చర్యలు, పలు అంశాలపై ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ, శ్రావణి వివరించారు. ఈ అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ నాలుగు ఏంటంటే ఫస్ట్ది 99% దీనివల్ల హెచ్ఐ బారిన పడుతున్నారు. అది ఏంటంటే అన్సేఫ్ సెక్స్లో వితౌట్ ప్రొటెక్షన్ కనుక పార్టిసిపేట్ చేస్తే కనుక అవతల వ్యక్తికి ఉంటే యువతల వ్యక్తికి వస్తుంది. వాళ్ళిద్దరికి రాకపోతే ఎవరికి రాదు. ఓకేనా, ఎవరికైనా ఒకకుంటే వాళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటి సందర్భంలో ప్రొటెక్షన్లో భాగంగా కండమ్ కనుక వాడితే కనుక ఆ వైరస్ ఒకరికి ఉన్నా కానీ ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. రెండోది కలుషితమైనటువంటి రక్త మార్పిడి, అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్మిషన్. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్తం ఎక్కించాలి, లేకపోతే చనిపోతాడు అని అంటారు కదా. అలాంటప్పుడు ప్యూరిఫై చేయని బ్లడ్. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రభుత్వాలను నిలదీసిన దీశాలి సీతారాం యేచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేల్ ఏర్పాటైన పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన సంతాప సభలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతికి నాయకులు సంతాపం తెలిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్, చాందుభాష, వెంకటరమణ, దుర్గమ్మ, పుష్పమ్మ, జయరాజు తదితరులు పాల్గొన్నారు. తరగతిలో సెంట్రల్ సిలబస్ చదివేటప్పుడు యావత్ భారతదేశంలో రాసినటువంటి 10వ తరగతి విద్యార్థుల్లో మొదటి శ్రేణి విద్యార్థిగా దేశంలోనే ఆయన మార్కులు సంపాదించుకొని, జ్ఞానాన్ని సంపాదించుకొని బాలమేధావిగా భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ లో చదివేటప్పుడు ఆయన శాఖల అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నాయుడుపేట ప్రాంతంలోని స్వర్ణముఖ కాజువే వద్ద రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్పై వెళుతున్న వేణుగోపాల్, రహదారి వద్ద నిల్చుని ఉన్న అభిలాషులకు తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. వైభవంగా స్తంభ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు. నెల్లూరు దర్గా మెట్టలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన స్తంభ ప్రతిష్ఠలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.